నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన పెనుగ్రంచప్రోలు గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుపతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు శివారం భట్ల ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేసిన పలువురు ప్రముఖులను, తిరుపతమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆలయ విశ్రాంతి ఉద్యోగి నల్లూరి వెంకటేశ్వరరావును ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రమేష్ నాయుడు దుశ్శాలతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అమ్మవారి యొక్క సేవలు చేస్తూ ఇప్పటికీ కూడా అమ్మవారి సేవలు ఉన్నారు. అదేవిధంగా భైరవభక్తి లక్ష్మూర్తి గారు పురోహితులు వారు కూడా మన గ్రామంలో అనేక రకమైనటువంటి ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చినట్టే వాళ్ళే పూర్తి చేస్తుంటారు. వారికి సన్మానం చేసుకోవడం మన యొక్క అదృష్టంగా భావం చేస్తూ, అదేవిధంగా పరాంకుశం అచ్యుతయ్య గారు అన్నమాట మన దత్తత దేవాలయం నరసింహస్వామి దేవాలయం అర్చకులు. అందరికీ మొదటగా అర్థం కావాలంటే శ్రీతో గారు అన్నమాట వారు అమ్మవారి దేవస్థానంలో అనేక రకమైనటువంటి ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఇంకా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అయినా సరే అమ్మవారి యొక్క సేవలు చేసుకుంటూ ఎంతో మనాటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు చేసుకుంటున్నారు. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మన తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు నందు ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచారానికి కృషి చేసిన భైరవభట్ల నరసింహమూర్తి గారికి, మర్రిపోయిన గోపాలరావు గారికి మరియు పరాంకుశం అచ్యుతరావు గారికి వారు చేసిన కృషికి వారికి ప్రశంసాపూర్వకంగా పత్రం ఇవ్వడం జరిగింది. వారిని దేవస్థానం తరపున
చిరు సత్కారం చేయడం జరిగింది. అలానే తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి విశేషమైన సేవ చేస్తున్న శ్రీ దుర్గా శివసాయి హుండీ సేవా సమితి వారికి మరియు మా దేవస్థాన రిటైర్డ్ ఎంప్లాయీ సీకో అంటారు ఇక్కడ నల్లూరి వెంకటేశ్వరరావు గారికి కూడా చిరు సత్కారం చేసి వారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఈ విధంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారానికి కృషి చేసిన వారిని సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఈ రాబోయే దినాల్లో మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.